హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టుడే. చాలామంది అడిగే కొన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ అయితే చేస్తాను. వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. 5th క్లాస్ గురుకులం గురించి చెప్తాను. అంటే కొంతమందికి అదేంటి 40,000 సీట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మాకు 20,000 వచ్చినా ఇవ్వలేదు అని అడుగుతున్నారు కదా. సో దానికి క్లారిటీ ఇస్తాను. ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే, అంటే ఒక అవగాహనతోటి నేను దీన్ని చెప్తున్నాను. ఇది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ అనాలిసిస్ చేస్తే అలానే ఉంది. మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గురుకులంలో 50K ప్లస్ సీట్లు ఉన్నాయండి. అంటే 50,000 సీట్లు ఉన్నప్పుడు ఈ 50,000 సీట్లలో ఎస్సీ గురుకులాలు ఉన్నాయి, బీసీ గురుకులాలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్లు కూడా ఉన్నాయి, అంటే ఎస్టీ గురుకులాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక గురుకులానికి 20,000 సీట్లు వేసుకుందాం రఫ్గా, లేదు అంటే 15,000 అన్నీ వేసుకుందాం, ఇంకొక దానికి 15,000, ఓకే, లేదంటే 10,000 వేసుకుంటే కూడా. సో ఇక్కడ చూడండి, ఈ ఎస్సీ కేటగిరీలో మనకి ఏంటి 70% వరకు, 75% వరకు ఎవరికి ఉంటుంది రిజర్వేషన్? ఎస్సీ వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ ర్యాంకు 20,000 నుంచి 30,000 నుంచి 40,000 దానికి 50,000 వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో గవర్నమెంట్ రూల్స్, నియమ నిబంధనల ప్రకారం ఎస్సీ స్టూడెంట్స్ తోటి ఫిల్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సీట్స్ అయితే ఇస్తారు. ఫర్ సపోజ్ ఒక బీసీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారనుకోండి, వీళ్ళకి 20వ ర్యాంక్ వచ్చింది. ఈ 20వ ర్యాంక్ వచ్చింది బీసీలలో, ఇదే ఫస్ట్ ర్యాంక్ అనుకోండి. అంటే కేటగిరీ వైజ్గా చూస్తే ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళ కేటగిరీగా, కానీ ఆల్ ఓవర్గా చూస్తే ఒక 20th ర్యాంక్ ఉంది అనుకోండి. అప్పుడు ఇతనికి ఫస్ట్ దేంట్లో ఇస్తారు? బీసీ వెల్ఫేర్లో ఇస్తారు. ఓకే, సో అట్లా సీట్స్ని అయితే ఫిల్అప్ చేస్తారు. సో అట్లా మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఫస్ట్ రిలీజ్ చేసిన phase 1 అలాట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ 40,000 వరకు, ఇప్పుడు మన రీసెంట్గా రౌండ్ 1 అని ఇచ్చారు కదా, ఇక్కడ రౌండ్ 1 అని, ఈ రౌండ్ 1తో కలిపి 40,000 సీట్ల వరకు ఫిల్ చేసిండ్రు. ఓకే, ఇంకొక 13,000 10,000 సీట్లు ఉన్నాయి. ఈ 10,000 సీట్లను కూడా త్వరగా భర్తీ చేస్తారు, phase 2 కింద చేస్తారు. ఒకవేళ ఈ జాయిన్ అయిన పిల్లలకు కూడా ఎవరికైనా నచ్చలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనకి ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా మిగిలిపోతే మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే తప్పకుండా జరుగుతుంది. అంటే ఎవరు జాయిన్ కానప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కింద స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, 6th క్లాస్ గురించి కూడా అట్లనే అడుగుతున్నారు. అంటే 6th క్లాస్లో ఎవరికి, మరి 6th క్లాస్లో ఎట్లుంటుంది ఏంటి అని అంటే, 6th క్లాస్లో కూడా సేమ్ ఇంతే, 50K ప్లస్. 7thలో కూడా అంతే ఉంటుంది, 50K ప్లస్ చేంజ్ సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. 8th 9th ఒక కరీంనగర్ COE ఉన్ను మనకి హైదరాబాద్లో ఉన్న గౌలిదొడ్డి ఉంది కదా, దీంట్లో మాత్రమే సీట్లు తక్కువగా ఉంటాయి. మిగిలిన అన్నిటిలలో కొంచెం సీట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ మాత్రమే మనకి సీట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. మిగిలిన అన్నిటి దగ్గర మనకి సీట్స్ ఎక్కువనే ఉండడం జరుగుతుంది. సో ఇట్లా కేటగిరీ వైజ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ కరీంనగర్ గౌలిదొడ్డిలో మాత్రమే తక్కువ సీట్స్ ఉంటాయి, మిగిలిన అన్నిట్లలో ఎక్కువ సీట్సే మనకి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ రిజల్ట్స్ వస్తే మనకి ఇక్కడ phase 1 అలాట్మెంట్ అని ఎట్లా కనిపిస్తుందో అప్పుడు కూడా మనకి phase 1 అలాట్మెంట్, phase 2 అలాట్మెంట్ అని ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదొకటి మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మెన్షన్ లిస్ట్, ఈ లిస్ట్ నేను ప్రజెంట్ ఇది ఆల్రెడీ మీరు చూసిన మెరిట్ లిస్టే. ఈ మెరిట్ లిస్ట్లో పీడిఎఫ్లో నేమ్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఒకవేళ phase 1 వరకు మొత్తం కంప్లీట్గా, ఇప్పుడు 5th క్లాస్కి ఎట్లయితే 2 times రిలీజ్ చేసిండ్రో అట్లా రిలీజ్ చేస్తే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొకటి, చాలామంది ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలనుకుంటున్నారో మీ గురుకులాలలో వచ్చిన ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎలాగో వాళ్ళు మీకు కాల్స్, మెసేజెస్ చేస్తారు కదా, మీరు సెలెక్ట్ అయ్యారు రండి కౌన్సిలింగ్ అని. అప్పుడు వాళ్ళని కాల్ చేసి, సార్ ఇట్లా మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ వేరే దగ్గరికి మార్పించుకోవాలనుకుంటున్నాము, దీనికి మీరు ఏమైనా ఐడియా ఇస్తారా, లేకపోతే మీకు ఏదైనా తెలిసినది ఉంటే సజెస్ట్ చేయండి అని వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఏదైనా ఐడియా ఇవ్వగలుగుతారు. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా అప్రోచ్ అయితే అవ్వండి. దిస్ ఈజ్ జస్ట్ అన్ అడ్వైస్. అంటే నేను కంపల్సరీగా ఇలా చేయండి అని చెప్పట్లేదు, జస్ట్ ఒక అడ్వైస్ ఇస్తున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవంతో ఉంటారు కాబట్టి, ప్రిన్సిపల్స్గా అట్లా చేసిన వాళ్ళు ఉంటారు, మీకు బెటర్గా సజెషన్ అయితే చేస్తారు. బట్ ట్రాన్స్ఫర్ పెట్టించుకోవడం అయితే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే సొసైటీ ఏ స్టూడెంట్ని కూడా తీసుకోవద్దు అన్నట్టుగా అయితే ఉండదు. కంపల్సరీగా స్టూడెంట్స్కి మంచి కెరీర్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్లోనే ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు బెటర్గా గైడ్ అయితే చేయగలుగుతారు. సో ఇదన్నమాట. రిజల్ట్స్ వస్తే నేను కంపల్సరీ తన్య టు గైడ్ వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను.
మీరందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేదంటే జాయిన్ అవ్వండి. అండ్ సూన్ మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్లీ గురుకులానికి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేయాలి ఫ్రీగాని. వి విల్ స్టార్ట్ దిస్ డైలీ ఒక 1 hour or 30 minutes జూమ్లో జాయిన్ చేసుకొని పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం వాళ్ళకి మాక్ టెస్టులు రాసుకోవడానికి కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఇస్తే సాల్వ్ చేసేటట్టుగా కానీ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.